కరెంటు బిల్లు ఎవరు కట్టకండి. కేటీఆర్ సంచలన ప్రకటన. ప్రజలెవరూ ఈ నెల కరెంటు బిల్లు కట్టొద్దు. సంచలన ప్రకటన. లండన్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. లోక్సభ సన్నాహక సమావేశంలో భాగంగా తెలంగాణ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికలపై సమీక్షించడంతో పాటు సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై స్పందించారు. ముఖ్యంగా అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ వంటి వారిని భారత తన ప్రస్థానంలో ఎంతోమందిని చూసింది. 25 ఏళ్లుగా నిలబడి అలాంటి ఎందరినో మట్టి కరిపించింది. బారాసను 100 మీటర్ల దూరంలో లోతులో పాతిపెట్టడం కాదు, ముందు 100 రోజులు నెరవేరుస్తామన్న హామీలు నెరవేర్చండి. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, భాజపా కలిసిపోయాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఏక్నాథ్ సింధేగా మారుతారు. ఆయన రక్తమంతా కూడా భాజపాదే. ఇక్కడ చోట మోదీగా మారారన్నమాట. అదని రేవంత్ ఒప్పందాలు అసలు లోగొట్టు బయట పెట్టాలి. జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలెవరూ కూడా చెల్లించొద్దు. కరెంటు బిల్లును 10 జన్పథ్లోని సోనియా గాంధీ ఇంటికి పంపాలి. ప్రతి మహిళకు నెలకు 2,500 ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే హామీని అమలు చేయాలి అని ఈయనైతే అన్నారన్నమాట. అందువల్ల ఏంటంటే ఎవరు కూడా కరెంటు బిల్లు అయితే కట్టొద్దని చెప్పేసి ఈయనైతే తెలియజేస్తున్నారు. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.